భూలోకంలో బ్రహ్మకి ఎందుకు పూజలు చేయరో మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు. ఆ వాదన ఎంతటికీ ముగియకపోవటంతో వారి మధ్యలో శివుడు అగ్నిస్తంభంగా మారి దాని ఆది అంతము ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెబుతాడు. అప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి స్తంభం కింద వైపు వెళ్తాడు. బ్రహ్మ అంశవాహనంపై పైకి వెళుతూ ఉంటాడు. అలా ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకి ఆ స్తంభం యొక్క ఆది కనబడదు. మార్గం మధ్యలో ఈ స్తంభం యొక్క ఆది నేను తెలుసుకోలేను అని కామధేనువుని మొగలి పువ్వుని సాక్ష్యంగా పెట్టి తాను ఆ స్తంభం యొక్క మొదలుని కనుక్కున్నానని అబద్ధం చెప్పడానికి వస్తాడు. ఈలోపే శ్రీ మహావిష్ణువు శివుడి దగ్గరికి వచ్చి తాను ఆ స్తంభం యొక్క చివరను కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకుంటాడు. నేను ఈ స్తంభం యొక్క ఆదిని కనుక్కున్నాను, కావాలంటే మొగలి పువ్వుని కామధేనువుని అడగమని చెబుతాడు. శివుడు మొగలి పువ్వుని అడిగితే అవును అని, కామధేనువుని అడిగితే తలతో అవును అని, తోకతో కాదు అని చెబుతుంది. కానీ వారు చెప్పేది అబద్ధమని శివుడికి ముందే తెలిసి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకి భూలోకంలో పూజలు జరగవని, మొగలి పువ్వు పూజకి ఉపయోగించకూడదని, కామధేనువు వెనక నుంచి నిజం చెప్పింది కాబట్టి ఆవు వెనక మాత్రమే పూజలు జరుగుతాయని శివుడు శపిస్తాడు. ఓం నమః శివాయ.